తన హత్యను తానే ఊహించి నిందితులను పట్టించిన యువతి. సమయం అర్ధరాత్రి దాటింది. ఊరంతా గాఢ నిద్రలో ఉంది. కానీ ఆ ఊరి చివర శ్మశానంలో నిశ్శబ్దంగా ఓ చితి కాలుతుంది. కన్న కూతురిని అత్యంత దారుణంగా హత్య చేసి ఆనవాళ్లు కూడా మిగలకుండా రాత్రికి రాత్రే అంత్యక్రియలు కూడా పూర్తి చేసేశారు ఆ తల్లిదండ్రులు. గుండెపోటు అని కొందరికి, ఆత్మహత్య అని మరికొందరికి అబద్ధాలు చెప్పారు. అంతా అనుకున్నట్టే జరిగిందని వారు ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో సరిగ్గా 5 రోజుల తర్వాత ఆ అమ్మాయి తీసిన ఒక సెల్ఫీ వీడియో బయటపడింది. I am Harini. My age is 24. I am dealing with a separation from my husband. మా మేనమామని పెళ్లి చేసుకున్నాను. సో డివోర్స్కి మా పేరెంట్స్ ఓకే లేరు. 2 years నుంచి నేను పేరెంట్స్ హౌస్లో ఉంటున్నాను. చాలా గొడవలు అవుతున్నాయి. 2 times I went to police station also. Last year in the శ్రీకాకుళం నన్ను 2 months లాక్ చేశారు కూడా. లైక్ బయటికి వెళ్తే నీ పని చెప్తాము అన్నట్టు. సో ఎలాగో ఒకలాగా హైదరాబాద్కి వచ్చాం. పేరెంట్స్ హైదరాబాద్లోనే ఉంటాను. నేను పుట్టి పెరిగింది హైదరాబాద్లోనే. సో నన్ను సెటిల్మెంట్ అని చెప్పి మళ్ళీ తీసుకెళ్తున్నారు శ్రీకాకుళంకి. ఈసారి డైవర్స్ సెటిల్మెంట్ చేసేస్తాము అని చెప్పేసి. ఒకసారి మేలో లాస్ట్ ఇయర్ వెళ్ళాను. కొట్టింది కూడా మా మమ్మీ. ఇక్కడ కూడా యూనో బయట ఉన్నప్పుడు పేరెంట్స్ ఫిజికలీ అబ్యూస్ చేశారు. సో వాళ్ళ మాట నమ్మి చివరిసారిగా అక్కడికి వెళ్తున్నాను. అక్కడ నాకు ఏమైనా ఫోన్ రెస్పాన్స్ రాకపోయినా, ఏమి రాకపోయినా, పోలీస్ ప్లీజ్ హెల్ప్ మీ. హైదరాబాద్ పోలీస్, బాలానగర్ పోలీస్, మేము ఐడిపిఆర్లో ఉంటాం. బాలానగర్ పోలీస్ హెల్ప్ మీ. నేను వెళ్తున్న ప్లేస్ శ్రీకాకుళం టెక్కలి మండల్, లింగాలవలస పంచాయత్, సొర్లిగాం విలేజ్. మా డాడీ వాళ్ళ విలేజ్. ఎక్కడైతే నన్ను లాస్ట్ ఇయర్ లాకప్ చేశారో పలాస మండలం, బ్రాహ్మణ్తర్ల విలేజ్, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్. సో పోలీస్ ఆ వీడియో ఈ మర్డర్ మిస్టరీని ఎలా ఛేదించింది, పరువు కోసం ప్రాణం తీసిన ఆ కిరాతకుల గుట్టు ఎలా రట్టయింది, ఈ రోజు ఈ వీడియోలో తెలుసు. శ్రీకాకుళం జిల్లా బ్రాహ్మణతార్లకు చెందిన 24 సంవత్సరాల హరిణి కథ ఇది. 2020లో ఆమె మేనమామ దంతేశ్వరరావుతో వివాహం జరిగింది. వీరికి ఒక బాబు కూడా ఉన్నాడు. అయితే ఉన్నత చదువుల కోసం హైదరాబాద్ వచ్చిన హరిణికి నాగేంద్ర అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారి వారు లివ్-ఇన్ రిలేషన్షిప్ లో ఉన్నారు. తన భర్తకు విడాకులు ఇచ్చి నాగేంద్రను పెళ్లి చేసుకోవాలని హరిణి నిర్ణయించుకుంది. కానీ పరువు ప్రతిష్టలకే ప్రాణం ఇచ్చే ఆ కుటుంబం ఈ నిర్ణయాన్ని జీర్ణించుకోలేకపోయింది. గతంలోనే ఆమెను నిర్బంధించి దాడి చేయడంతో హరిణి బాలానగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు కూడా చేసింది. గత నెలలో హరిణి తల్లి విజయకుమారి నుంచి ఫోన్ వచ్చింది. విడాకుల గురించి మాట్లాడదాం, ఒకసారి ఇంటికి రా అని నమ్మబలికింది. అయితే అది తల్లి పిలుపు కాదు, మృత్యు పిలుపు అని హరిణికి ముందే అనుమానం కలిగింది. హైదరాబాద్ నుండి ఊరికి బయలుదేరే ముందు ఆమె ఒక సాహసోపేతమైన పని చేసింది. ఒక సెల్ఫీ వీడియో రికార్డ్ చేసి తన ప్రియుడు నాగేంద్రకు పంపింది. నేను నా తల్లిదండ్రుల మాట నమ్మి వెళ్తున్నాను, కానీ నాకు ఏదో అనుమానంగా ఉంది. జూన్ 5 లోపు నేను తిరిగి రాకపోయినా, నా ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చినా నాకు ఏదో ప్రమాదం జరిగిందని అర్థం. పోలీస్ ప్లీజ్ హెల్ప్ మీ. ఈ వీడియోనే సాక్ష్యం. ఆమె ఊహించినట్టే మే 31న ఊరికి చేరుకున్న హరిణిని జూన్ 1న రాత్రి ఆమె తల్లి, తాత కలిసి ఇనుపరాడుతో కొట్టి దారుణంగా చంపేశారు. భర్త దంతేశ్వరరావు కూడా ఈ కుట్రలో భాగస్వామి అయ్యాడు. జూన్ 5 దాటిన హరిణి ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో నాగేంద్ర భయపడ్డాడు. వెంటనే ఏపీ పోలీసుల శక్తి యాప్ ద్వారా హరిణి పంపిన వీడియోను సాక్ష్యంగా పెట్టి ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు శ్రీకాకుళం వెళ్లి ఆరా తీయగా హరిణి గుండెపోటుతో చనిపోయిందని కుటుంబ సభ్యులు కట్టుకథలు చెప్పారు. కానీ హరిణి పంపిన ఆ డెత్ డిక్లరేషన్ వీడియో ముందు వారి అబద్ధాలు నిలవలేదు. పోలీసుల విచారణలో అసలు నిజం బయటపడింది. పరువు కోసం కన్న బిడ్డను చంపిన తల్లి, సహకరించిన తాత మరియు భర్తను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపారు. కన్న బిడ్డను కాపాడుకోవాల్సిన తల్లిదండ్రులే కాలేయములైతే ఆ బిడ్డ ఇంకెవరికి చెప్పుకోవాలి? చనిపోతూ కూడా హరిణి వదిలిన సాక్ష్యం, టెక్నాలజీని శక్తి యాప్ ఆమె వాడుకున్న తీరు నిజంగా అందరినీ ఆలోచింపజేస్తుంది. ఈ దారుణమైన ఘటనపై మీ అభిప్రాయం ఏంటి? హరిణి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ ఇలాంటి అన్యాయాల పట్ల మనం కూడా అప్రమత్తంగా ఉందాం. మరిన్ని ఇలాంటి క్రైమ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.